మల్లారెడ్డికి ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లో నేనే స్టార్ క్యాంపెయిన్. అవును. టోటల్గా నేను మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి ఆయన గెలిపించడంలో మా పాత్ర ఉంది. ఇప్పటికీ నాకు మిత్రుడే మా మల్లారెడ్డి. మిత్రుడేనా? నాకు మిత్రుడే. ఎక్కడ స్పందిస్తారా మీరు ఆయన పట్ల? ఎట్లా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం కానీ ఆయనది ఎట్లా పార్టీ పరంగా విమర్శలకు నేను అడ్డం పోను, కానీ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం 100% ఆయన కౌంటర్ ఇస్తాను. మీ సత్సంబంధాలు ఎట్లుంటాయి వ్యక్తిగతంగా మీ ఇద్దరికి అంటున్నారు? రోజు మాట్లాడుకుంటాం. రోజు మాట్లాడతారా? రోజు మాట్లాడతాం. నేనని చేస్తా, ఆయన చేస్తాడు. ఒకసారి మా ముందు ఫోన్ చేయగలుగుతారా? మాట్లాడగలుగుతారా? ఫోన్ ఇవ్వండి బాబు. అంటే మీరు మామూలుగా ఇప్పుడు ఎందుకు అడిగిన ఈ ప్రశ్న అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా, మరి మాట్లాడుకోరు ఏమో అనే ఒక సందిగ్ధంలో ఉంటారు నియోజకవర్గ ప్రజలు. సో ఎంతవరకు వాస్తవం? అట్లా ఏముండదు. నేను హ్యాపీ. నేను మల్లారెడ్డితోటి మంచిగా మాట్లాడుకుంటాం. మాకు మంచి ఏమని సంబోధిస్తారు వారు? మీకు తమ్ముడు అంటారా? అంటాడు. చలో ఏదైనా పనిలో ఉండొచ్చు. ఆయన వెళ్తూ కూడా మొన్న ఏదో ఆయన ప్రయాగరాజ్ పోయినా ఫోన్ చేసిండు నాకు. అక్కడికి వచ్చినా కూడా ఫోన్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో మీరు వెళ్ళాల్సి వచ్చిందా లేదంటే దగ్గరుండి మిమ్మల్ని ఎవరన్నా పంపించిరా? నాకు ఇప్పుడు నిజంగా చెప్తున్నా, మల్లారెడ్డి నాకు పెద్ద అనుచరుడు అయినా, మా మల్లచారు నేను అనుచరణ అయినా, ఒకప్పుడు అది ఉన్నా ఇది ఉన్నా, నాకు ఎవరు చెప్తారండి? మా వ్యక్తిగతం ఉంటుంది. నా అనుచరులు ఉంటారు. ఎందుకన్నా మరి మీరు ఎవరికి భయపడరు? నిరుపేద ప్రజలకు సాయం చేస్తామంటున్నారు, పార్టీలకు అతీతంగా నేను వాళ్ళకి మేలు చేస్తా అంటున్నారు. మరి అటువంటి సందర్భాలలో అధికారం పోగానే మీరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? ఉపేందర్కే అవసరం పడ్డది. నేను బీఆర్ఎస్ నుండి నేను చేయలేరా? అట్లా చేయలేకపోతా. ఇప్పుడు ఉన్న పార్టీ నాయకులు అంతా చేస్తలేరా? ఇప్పుడు ఎట్లయిపోయింది ఈ పార్టీలది, ఏ పార్టీకి గెలిస్తే ఆ పార్టీకి సుతమైపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నేనుండి నా అనుచరులకు కానీ నా కార్యకర్తలు కానీ న్యాయబద్ధంగా పోరాడాలంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను మల్లారెడ్డి గారికి చెప్పి నేను వెళ్తున్నాను చెప్పేసి. న్యాయబద్ధంగానా లేదంటే మీరు చేసే సెటిల్మెంట్లు ఉపేందర్ మరీ అడుగుతున్నాను, నీకు ఏదన్నా అవకాశం ఉండి నీకేమన్నా ఉంటే నాకు చెప్పు. అయ్యా నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పంటే దానికి 100% సమానం చెప్తా. నేను ఇప్పుడు చెప్తున్నా, నేను అన్యాయంగా ఎవరికి అన్యాయం చేయలేదు, నేను చెయ్యబోను, చేసే ఆలోచన కూడా నాకు లేదు. నా 4 ఏళ్ళు అన్నం కలుపుకొని తినే శక్తి నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇతరుల గురించి ఎందుకు ఆలోచించాలి, ఇతరుల సొమ్ము గురించి ఎందుకు ఆలోచించాలి అంటా. నేను నాకు తండ్రి గారు ఇచ్చిన కోట్లు ఆస్తుంది. ఎంతవరకు ఉండొచ్చు మీకు? నేను మొన్న ఒక ఛానల్ చెప్పిన, నా తండ్రి గారు సంపాదించిన ఆస్తి 100 కోట్లు నాకు ఇచ్చిండు అని. ఇప్పుడు ఎంత? ఒక 1000 ఉందా? నాకెందుకు అన్ని 1000 కోట్లు? నాకెందుకు అండి? నాకు 1000 కోట్లు అది ఒక్కడు కాపాడుకుంటే చాలు. నాకు ఇద్దరు, ఓ కొడుకు ఓ బిడ్డే, సరిపోదా? ఇక ఇంకా ఏం సంపాదించి ఏం చేయాలి? ఏం చేసుకోవాలి చెప్పు? నాకు అర్థం కాదు. అందరు మీలా అనుకుంటే ఈ అవినీతి దోపిడీదారులు మరి ఈ రకంగా ఎట్లా? ఎవడో చేస్తుందని చెప్పాలి, వానికి నన్ను పోల్స్తాను ఏం చెప్పాలి? ఎవడో చేస్తున్నట్టే వాడిని నన్ను పోల్స్తాను ఏం చేయాలి? నా వ్యక్తిగతం నేను చెప్తున్నా. భవిష్యత్తు నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను చేరినప్పుడు టీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నేను ఎవరిని సొమ్ము ఆశపడకుండా నేను కేసీఆర్ ప్రోగ్రాంలు 2 చేసిన, కేటీఆర్ ప్రోగ్రాం 1 చేసిన, 9 మంది మంత్రులతో ఒక ప్రోగ్రాం చేసిన. మరి ఆ ప్రోగ్రాంలు మామూలుగా ఏ విధంగా సీఎం స్టేజ్ చేసి సీఎం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అసలు పెద్ద పెద్ద బహిరంగ సభలు హై స్టాండర్డ్ చేసిన వ్యక్తిని. ఇంకోటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఓ పెద్ద కార్యకర్తను కోల్పోయిందంటే దయాకర్ని కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే ఆనాడు రంగారెడ్డి జిల్లా విభజన కాలే, మేడ్చల్ కాదు, రంగారెడ్డి జిల్లాలోనే అసలు పార్టీ అనేది పుంజుకోలేకపోయింది. టీఆర్ఎస్ పార్టీ పుంజుకోలేకపోయింది ఆ టైంలో. ఓన్లీ నేను పెట్టిన సభతోటే ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమానికి నాంది పలికి ఆనాడు కేసీఆర్ తీసుకొచ్చి ప్రోగ్రాం చేసిన 2 ప్రోగ్రాంలు. ఎలక్షన్ టైంలో ఒక ప్రోగ్రాం, ఎలక్షన్ కన్నా ముందు మేము జైనింగ్ ప్రోగ్రాము 30,000 చిల్లర మందితో జాయిన్ అయినాం. మరి ఎందుకన్నా అంత కరుడు కట్టిన కార్యకర్తగా ఉన్నా మీరు పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చింది? నేను ఒక ఇల్లు అమ్మేసుకున్నాను, నాది ఒక 4 ఎకరాల భూమి అమ్మేసుకున్నా, ఒక ప్లాట్ అమ్ముకున్నా పార్టీ కోసం. నేను పార్టీకి పెట్టినా, ఇతర సుమ్మి ఆశపడలేదు.
నేను కేటీఆర్ దగ్గరనో కేసీఆర్ దగ్గర హరీష్ రావు దగ్గరనో ఎవరి దగ్గర డబ్బులు అడుక్కోవచ్చు, వాళ్ళు ఇస్తే నేను ప్రోగ్రామ్ చేయలేదు. ఆ ఆస్తులు అమ్ముకొని ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకు ఆస్తులు అమ్ముకోవాలి, రాజకీయం చేయాల్సినంత అవసరం మీకేం వచ్చింది? ఇప్పుడు మీకు ఒకటి తెలియదు, రెడ్ల దగ్గర భూములు తప్పితే ఇల్లు తప్పితే లిక్విడ్ క్యాష్ ఉండదు, స్థిరాస్తులు ఉండవు, చిరాస్తులు క్యాష్ ఉండదు, ఆస్తులు ఉంటాయి. ఆ టైంలో నేను మనం పాటలు చేరినందుకు ఏదో ఒక మనం తెలంగాణ గురించి మనం కూడా మన కష్టంగా ఉండాలన్న ఆలోచనతోటి, మన కష్టం ఉండాలన్న ఆలోచనతోటి చేసినాం. అప్పటికి కూడా నాకు మేయర్ స్థానం వేయడానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి నా సీట్ ఇవ్వకపోవడం రీజన్. దాంట్లో కాంగ్రెస్ పార్టీ పోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నా మీద నువ్వు ఎవరు టికెట్ ఇస్తున్నావు, నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తికి, తెలంగాణ ఉద్యమం లేని వ్యక్తికి నేను ప్రోగ్రాం చేస్తే నా ప్రోగ్రాంలో జైన్ అనే వ్యక్తి అతనికి మీరు మేయర్ అభ్యర్థిగా డిక్లేర్ చేసినందుకు మా గౌరవం ఇచ్చారు. అంటే ఆస్తులు అమ్ముకున్న మానవత చంపుకొని కూడా నీ పార్టీ చేస్తే కూడా నాకు గౌరవం ఇవ్వలేదు. మాట్లాడితే నేను పెద్దగా పదవులను ఆశించాను అన్నారు కదా, మరి ఎందుకు వెంకటరెడ్డి గారికి మేయర్ ఇస్తే మీరు ఎందుకు తట్టుకోలేకపోయారు? నేను మన అడ్డం పోయిన ఆయనకు ఇచ్చుకోమన్నా, ఏమి అడ్డం పోలేదు. అంటే నన్ను కాదని ఆయనకి ఇచ్చింది అనే ఒక కోణం అయితే ఎక్కడో ఒక దగ్గర మీ దగ్గర ఉంటుంది కదా. అదే పార్టీ ఏదే కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా రేపు ఇంకో వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పటికీ ఇప్పటికి నేను ఆయన 10 అడగలేదు, నేను వీళ్ళని 10 అడగలేదు. ఎవరే కానీ ఒక చిరాశ ఉంటుంది, అరే నా ఊరికి నేను సర్పంచ్ చేసిన, ఉప సర్పంచ్ చేసిన, ఎంపీడీ చేసిన, వార్డు మెంబర్ చేసిన, సేవ చేసిన, ఉదాత్తం ఉన్న సేవ ఉంది, నా సేవ తగ్గట్టు నన్ను గౌరవించి నా ఊర్లో మా తాత మాలిపాటిల్ చేసిండు, ఇవన్నీ కూడా గుర్తించి నాకు టికెట్ నాకు ఇస్తే నేను గెలిపించుకొచ్చేవాడిని. నా బాధ ఏంటంటే నా ఆస్తులు పోయినా నీకు సేవ చేసినప్పుడు నా గురించి నువ్వు ఒక్కసారన్నా గుర్తింపు అన్న ఇవ్వకపోతే అన్న ఒక ఫీలింగ్ తప్పితే ఇంకా వేరే విషయం లేదండి. అంతేగాని రాజకీయ పదవుల కోసం అయితే కాదు. నేను ఇప్పుడు అడగా రేపు అడగా. మేయర్ ఇస్తేనే గుర్తింపు వస్తుందని మీరు ఎట్లా అనుకున్నారు? ఈ ఊరు సర్పంచ్ చేసిన, ఉదాహరణకు జిల్లా పరిషత్, ఈ ఊరు సర్పంచ్ చేసిన వాళ్ళం, నాకు నామినేట్ పోస్టులు కావాలని చెప్పలేదండి. నేను కాంటెస్టింగే చేస్తాను, నాకు ఇవ్వలేదు, నేను సైలెంట్ ఉన్నా. నేనైతే నా అభ్యర్థిని కేసీఆర్ పెట్టిన అభ్యర్థిని ఓడగొట్టలేదు. నేను మళ్ళీ కార్పొరేటర్ గెలిపించిన, ఆయనకి మద్దతు చూపించిన. 2028లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో సందిగ్ధంగా ఉన్నారు దయాకర్ రెడ్డి గారు. నేను ఏడ కూడా అనలే అన్నమాట ఏంటంటే ఆలోచనలు ఉన్నారా? అన్నమాట ఏంటంటే 100% పార్టీ సహకరిస్తే, అందరు ఆశీర్వాదాలు, ప్రేమ, బిడ్డ మీ ఎమ్మని ఉన్నాము అని చెప్పని అందరు సహకరిస్తేనే నేను చేయడానికి సిద్ధమని చెప్పి, ఏదేం లేదు ఖచ్చితంగా ఎవడు ఇచ్చినా ఎవడు ఇవ్వకపోయినా ఎవడు లేకపోయినా నేను పోటీ చేసేదే అని చెప్పని నేను అంటలేనండి. నేను నాకు సహకారం, నా పార్టీ ప్లస్ అందరు సహకారాలు అందజేస్తే 100% చేస్తాను, 100% చేస్తాను. వాళ్ళు చేస్తే పార్టీ సహకారం కావాలి, పార్టీ టికెట్ కావాలి, ప్లస్ క్యాడర్ ఉందా మీకంటూ? క్యాడర్ని నిర్మించుకున్నారా పార్టీలో? ఇప్పుడున్న కాంగ్రెస్లో కావచ్చు, గతంలో టీఆర్ఎస్లో కావచ్చు, మీకంటూ ఒక సపరేట్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈడ బీఆర్ఎస్లో పనిచేసాడు. అప్పుడు ఎంపీ మల్లారెడ్డి ఉండేడు. మరి సుధీరేడు కాదని మల్లారెడ్డి తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయలేడా? నేనేగా చేసింది. నేనేగా చేసి మల్లారెడ్డిని మీరు ప్రశ్నించండి, మల్లారెడ్డిని ఒకసారి ప్రశ్నించండి. ఆయన ఎట్లా ఎమ్మెల్యే వచ్చిందో తెలుస్తుంది. పూర్తి ఆయన ఎంపీ నుంచి ఎమ్మెల్యే రావడానికి పూర్తి ఎన్ని విద్యలు ఇవ్వాలనో, ఎన్ని ప్లాన్లు ఇవ్వాలో అన్నీ వేసి ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేకు ఇచ్చిన. ప్లస్ ఆయన టికెట్ రావడానికి ఆయనకు మా కేసీఆర్, అప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ నీకు ఎంపీ టికెట్ ఇస్తున్నా అని చెప్పని ఆయన చెప్తుంటే నేను పోయి వినోదన్నతో మాట్లాడి చేసి సంప్రదాయాలు జరిపి ఆ నుంచి పెద్ద చెప్పి ఒప్పించి ఎమ్మెల్యే టికెట్ ఇప్పింది. ఎన్నిసార్లు కలిసిరన్న కేసీఆర్ గారిని? చాలాసార్లు. బాగున్నావా అనే కాడికి ఎదిగిపోయినా. ఏంటి మీ కేసీఆర్ గారిలో నచ్చే అంశం ఏంటి? ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యవహారం ఎట్లా ఉంటుంది? ఆయన ఒక చెప్పలేము, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనండి. ఎందుకంటే నువ్వు ఏ సబ్జెక్టు ఆయనతోటి ఇష్యూ ఆ సెకండ్లో తీస్తే ఆ సబ్జెక్ట్ గురించి క్షుణ్ణంగా మాట్లాడే పెద్ద నిపుడు. మనము ఇలా పోయి గీతం గురించి మాట్లాడుతున్నామని మాట్లాడితే సమాధానం దొరకదేమో అని కాదు, దానికి స్పష్టంగా తీరి చెప్పే వ్యక్తి. ఏ అంశం గురించి మాట్లాడినా, ఏ అంశం
ఈ ప్రతి అంశం ఈ మొత్తం ఈ రాజ్యాంగంలో నువ్వు ఏ అంశాలు తీసుకున్న ఆ అంశం మీద క్షుణ్ణంగా చెప్పే వ్యక్తి. నేను కూడా ఒకసారి నేను బీఆర్ఎస్లో పోతేప్పుడు నేను రాను బయట నేను కాంగ్రెస్లో పోతాను. ఆ టైంలో కూడా నేను మొండి పట్టుకొని కూర్చున్నాను. ఏది బీఆర్ఎస్ రాకముందుకు పోతాను చెప్పంటే నాకు ఎవ్వరు చెప్పినా ఏం లేదు. నేను ఓకే. నాకు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి సాబు నాకు చాలా ప్రేమ, ఇప్పటికి కూడా నాకు చాలా ప్రేమ. రైట్ అని చెప్పని పిలిచే ఒక్కడే వ్యక్తి. నన్ను అరే అంటూ కూడా ఇవ్వలేరు, ఆయన ఒక్కడే అరే అని చెప్పంటే ఓకే. అరే నేను చెప్తున్నా రేపు పోయి ఆ కేసీఆర్ని కలిసి రాపో అని చెప్పంటే నేను పోనన్నా, పొద్దున మాట్లాడిన సాయంత్రం ఉండదా, సాయంత్రం పొద్దుండదంట. ఈ సమాజంలో ఉన్న మాట. నేను పోయి గాయదేరు పోయిందా, నేనే ప్రాంతీయ పాటలు ఉన్నా, మళ్ళీ ఉప ప్రాంతీయ పాటలు ఎడపోవాలేను, పోనన్నా అది అని చెప్పంటే అరే బద్మాష్ అంటావు బద్మాష్ అని చెప్పని పొద్దున 6:30 7 గంటల వరకు ఇంటికి వచ్చేసాను. ఏమ్రా తమా చేస్తున్నావు అది ఇది అని చెప్పని తిట్టి అప్పుడు సుధిరెడ్డి సాబ్ వచ్చిండు మా ఇంటికి, అందరు వచ్చి అప్పుడు కేసీఆర్ ఇంటికి పోవడం జరిగింది. అట్లా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. కేసీఆర్ ఇంటికి పోతే కేసీఆర్ని ఎన్ని క్వశ్చన్లు అడిగినా అన్ని క్వశ్చన్లు సమాధానం చెప్పిండు నాకు.